సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ అండ్ మాధవన్ ఇన్ లీడ్ రోల్స్. ఈ మూవీని ఆదిత్య ధార్ డైరెక్ట్ చేశారు. కరాచీ సిటీలో లయారీ అనే ఏరియాలో జరిగిన గ్యాంగ్స్ని బేస్ చేసుకున్న స్టోరీ ఇది రియల్గా జరిగిన స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఈ స్టోరీ. దీనికి వాట్ ఇఫ్ యాంగిల్ యాడ్ చేసి తీసిందే ధురంధర్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నచ్చింది. ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆల్సో ఈ మూవీలో వైలెన్స్ అండ్ బ్రూటాలిటీ కొంచెం ఎక్కువే ఉంటది, సో అది మైండ్లో పెట్టుకోండి. ఇది ఆల్రెడీ ట్రైలర్స్లో చూపించింది. మన ఇండియా మీద కాన్స్టెంట్గా టెర్రర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఆపడానికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక ప్లాన్తో వస్తారు. పాకిస్తాన్ అండర్ వరల్డ్ ఇన్ఫిల్ట్రేట్ చేసే ప్లాన్. ఇలా స్టార్ట్ అయిందే ధురంధర్. కరాచీ సిటీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే పాకిస్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. కానీ అది కంట్రోల్ చేయాలంటే లయారీ ఏరియా మొత్తం కంట్రోల్ చేయాలి. ఈ ఏరియాలో 2 మెయిన్ గ్యాంగ్స్ ఉంటాయి. ఒకటి అర్షద్ పప్పు గ్యాంగ్, ఇంకోటి అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ రహ్మత్ డకాయత్ గ్యాంగ్. బ్రో ఏంటి స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాం అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది ఆల్రెడీ ట్రైలర్స్లో ఉన్నదే. బట్ మీకు ఆ వర్ల్డ్ అర్థం కావాలి అంటే ఇదంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. హంజా అనే క్యారెక్టర్, అదే మన రణవీర్ సింగ్ ప్లే చేసే క్యారెక్టర్, ఇప్పుడు రహ్మత్ డకాయత్ గ్యాంగ్లోకి వెళ్లి ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడు, అసలు అక్కడ అండర్ వరల్డ్కి టెర్రరిజంకి లింక్స్ ఎలా ఉంటాయి, పాలిటిక్స్కి అండర్ వరల్డ్కి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటది, ఇంత కాంప్లెక్స్ ఈక్వేషన్స్ అన్నీ దాటుకుని హంజా ఎట్లా రైజ్ అయ్యాడు అనేదే స్టోరీ. ట్రస్ట్ మీ, అసలు ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా నథింగ్. చాలా బేసిక్ స్టఫ్. సినిమాలో ఇంకా చాలా ఉంటది. లోపల చాలా దాచారు. ఈ మూవీ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఆదిత్య ధార్ చేశారు. ఈయన ప్రీవియస్లీ యూరీ సర్జికల్ స్ట్రైక్ మూవీ చేశారు. ఆ మూవీ చూస్తే మీకు అర్థమైతది యాక్షన్ అనేది ఎంత బాగా తీయగలరు అని. కాని ధురంధర్ చూశాక అయితే వరల్డ్ బిల్డింగ్ కూడా అంతే బాగా చేయగలరని తెలిసింది. ధురంధర్కి మేజర్ స్ట్రెంగ్స్ ఈ వరల్డ్ బిల్డింగ్ ఒకటి. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. చాలా కాంప్లెక్స్ వరల్డ్ ఇది. ఒక్కో గ్యాంగ్కి ఒక్కో ఐడియాలజీ ఉంటది. ఒక్కో కల్చర్ నుంచి వస్తారు. సేమ్ రిలీజియన్ అయినా కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కల్చర్సు, సబ్ కల్చర్సు ఇవన్నీ ఉంటాయి. ఇది కాక మళ్ళీ గ్యాంగ్స్కి పొలిటీషియన్స్కి మధ్య డైనమిక్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇది సెకండ్ లేయర్. ఇక థర్డ్ లేయర్ వచ్చేసి వీళ్లలో వీళ్లకే ఎంత గొడవలున్నా కూడా కామన్ ఎనిమీ ఇండియా. సో పాక్ ఐఎస్ఐ వాళ్ళొచ్చి వీళ్ళని యూజ్ చేసి ఎలా అటాక్స్ చేస్తారు అనేది ఇంకో డైనమిక్. ఇది థర్డ్ లేయర్. ఇలాంటి మల్టిపుల్ లేయర్స్ ఉన్న వరల్డ్లో ఒక ఇండియన్ ఏజెంట్ ఇన్ఫిల్ట్రేట్ అయితే అసలు ఎలా రియాక్ట్ అవుతాడు? ఇక్కడ రణవీర్ సింగ్ పేకాట్ ఆడేస్తాడు తన పర్ఫార్మెన్స్తో. తన క్యారెక్టర్ ఒరిజినల్ పేరు ఏంటో మనకి లాస్ట్ దాకా తెలీదు. హంజా అనే పేరుతో వస్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ మనకి తెలీదు. కానీ చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ కట్స్ పడుతూ ఉంటాయి. తన పాస్ట్లో ఏదో పెద్ద ట్రొమాటిక్ ఈవెంట్ జరిగింది అని మాత్రం తెలుస్తది. కానీ ఏం జరిగింది అనేది పార్ట్ 2 కోసం దాచారు. ఒక పక్క ఇండియా మీద ప్రేముంటది. కానీ ఎనిమీస్తో కలిసి ఉండాలి. అవసరం కోసం మానిప్యులేట్ చెయ్యాలి. ట్రాప్ చెయ్యాలి. ఎనిమీస్ని ఓడించడానికి వాళ్లలానే మారాలి. ఇలా చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. రణవీర్ మాత్రం ప్రతి ఆస్పెక్ట్ కరెక్ట్గా చేసి చూపించారు. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటది. అందరూ టీవీలో ఒక సిచ్యువేషన్ చూస్తూ ఉంటారు. ఒక పక్క వాళ్లకి అనుమానం రాకుండా ఉండాలి. ఇంకో పక్క తన పర్సనల్ ట్రిగ్గర్ ఉంటది. మళ్లీ కోపముంటది, బాధ ఉంటది. ఇలా మల్టిపుల్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా చూపిస్తారు రణవీర్. ఈ మూవీ అంత లెంత్ ఉన్నా మనం లాస్ట్ దాకా కూర్చున్నామంటే అది తన పర్ఫార్మెన్స్ వల్లే. ఈ మూవీలో వేరే పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. అక్షయ్ ఖన్నా ఈజ్ ఆన్ ఏ రోల్ రీసెంట్లీ. ఛావాలో ఔరంగజేబు రోల్ చాలా బాగా చేశారు. ఇందులో రహ్మత్ డకాయత్ రోల్ కూడా బాగా చేశారు. క్యారెక్టర్ స్టార్ట్ అవ్వడమే ఒక వీక్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతది. అయినా కూడా మనం ఆ క్యారెక్టర్ నుంచి థ్రెట్ అనేది ఫీల్ అవుతాం. అంత ఇంటెన్స్ ఉంటదా పర్ఫార్మెన్స్. ఇక సంజయ్ దత్ రోల్ కూడా కొంచెం క్రేజీగా ఉంటది. పోలీస్ క్యారెక్టర్. వీళ్లతో పాటు ఐఎస్ఐ మేజర్ రోల్లో అర్జున్ రాంపాల్ కూడా బాగా చేశారు. ఇందులో సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగుంటది. ఇక మాధవన్ అయితే అజిత్ దోవల్ ఇన్స్పైర్డ్ క్యారెక్టర్ ప్లే చేశారు. మాస్టర్ మైండ్ టైప్ ఆఫ్ రోల్ ఇది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. యూజువల్లీ సపోర్టింగ్ రోల్స్ని సైడ్ చేసేస్తారు కదా. కానీ ఈ మూవీలో అలా కాదు. అందరికీ ఇంపార్టెన్స్ ఉంటది. మూవీ రిలీజ్కి ముందు కాంట్రవర్సీ వచ్చిందండి. సారా అర్జున్ ఏజ్ చాలా తక్కువ, రణవీర్ ఏజ్ ఎక్కువ. అలా ఏజ్ అప్రాప్రియేట్ లేకుండా అలా ఎలా క్యాస్ట్ చేసేస్తారు అని. కానీ అది కరెక్ట్ క్యాస్టింగే. మూవీ చూస్తే దానికి రీజన్ తెలుస్తది. ప్రాపర్ రీజనింగే ఇస్తారు. ఈ మూవీకి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో వీక్నెస్ కూడా అదే. వరల్డ్ బిల్డింగ్కే చాలా టైం తీసుకుంటారు. ఈ మూవీ లెంగ్త్ 3.5 hours ఉంటది. సో ఒక పాయింట్లో మనం ఫీల్ అవుతాం ఆ లెంగ్త్ అనేది. ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డింగే ఎక్కువ ఉంటది. అలానే ఎంగేజింగ్ ఉండదని కాదు, ఎంగేజింగ్గానే ఉంటది. బోర్ అయితే కొట్టదు. కానీ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అని ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఈ మూవీలో రైటింగ్ మోస్ట్లీ వర్క్ అవుతది. అండ్ ఇంకో థింగ్, వైలెన్స్ అండ్ బ్రూటాలిటీ ఎక్కువే ఉంటది. అసలు హంజా క్యారెక్టర్ ఇంట్రడక్షనే. ఇంకా వైలెన్స్ అనేది ఎక్కువ డోస్లోనే ఉంటది. కొన్ని కిల్లింగ్స్ అయితే చాలా బ్రూటల్ ఉంటాయి. కొన్ని ఫైట్స్లో అయితే యూ ఫీల్ ఎవ్రీ పంచ్. అసలు మా థియేటర్ మొత్తం స్క్వర్మ్ అయ్యారు కొన్ని చోట్ల. అంత బ్రూటల్ ఉంటది. కానీ కొన్ని చోట్ల రైటింగ్ కన్వీనియన్సెస్ అనిపిస్తాయి. బట్ ఎట్ ది సేమ్ టైం డైరెక్టర్ రిజాల్వ్ అయితే ఇస్తారు. ప్లాట్ హోల్ అయితే వదిలేరు. టెక్నికల్లీ దిస్ మూవీ ఈజ్ గుడ్. ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బావుంది. పంజాబీ, ఖవాలీ,
ఫోక్ మ్యూజిక్, వీటితో పాటు హిప్ హాప్ అండ్ రాక్ టచ్ కూడా ఉంటది. ఇట్లా మల్టిపుల్ జానర్స్ యూజ్ చేస్తారు. అండ్ దే వర్క్ సో వెల్. అలానే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని మెచ్చుకోవాలండి. ఒక పాకిస్తానీ సిటీ మొత్తాన్ని క్రియేట్ చేయడమంటే చాలా కష్టం. బట్ చేశారు, యాక్యురేట్ అనిపిస్తది. విజువల్స్ కూడా చాలా బావున్నాయి. ఎడిటింగ్ ఈజ్ డీసెంట్. కొన్ని చోట్ల ఫ్లో మిస్ అవుతుంది అనిపిస్తది. అండ్ ఆ సీన్ అయితే అవసరమే, తీయలేం. కానీ సమ్ హౌ ఫ్లో మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే వస్తది. బట్ రణవీర్, మ్యాన్ వాట్ ఎన్ యాక్టర్, వాట్ ఎ స్టార్. ప్రతి సీన్ ఓన్ చేసుకుంటాడు, మనల్ని కూర్చోబెడతాడు. సీన్లో తను మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాకపోయినా కూడా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అట్లానే ఉంటది. పర్ఫెక్ట్ కాస్టింగ్ ఫర్ దిస్ రోల్. ఆల్సో మూవీ లాస్ట్లో డైరెక్టర్ పేరు పడగానే వెళ్ళిపోకండి. ఒక నిమిషం కూర్చోండి. మిడ్ క్రెడిట్ సీన్ ఉంటది. పార్ట్ 2 టీజ్ ఇస్తారు. ఇది పార్ట్ 1 కన్నా వైలెంట్ ఉంటదేమో అనిపించింది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి ఒక మంచి ఎఫర్ట్ పెట్టి తీసిన మూవీ వచ్చిందనిపించింది. లెంత్ అనేది పర్లేదు, ఒక బ్రూటల్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ మూవీ చూసేయచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఫర్ మోర్ సచ్ రివ్యూస్, ప్లీజ్ like, share and subscribe to TFI Critic.